సభాయ నమః. కష్టపడి తెచ్చామో స్టేజ్ ముందు కూర్చున్నటువంటి ఇప్పుడు స్టూడెంట్లకి తెలుసు, పెద్దలకి తెలుసు. కానీ ఈరోజు మనం చెప్పాలి అనుకుంటే 2 స్కూళ్ళు కూడా క్లోజ్ చేయవలసిన రోజులు మనకి దగ్గర పడుతున్నాయి. దాన్ని ఎంఈఓ గారు ఇందాక చెప్పకనే చెప్పారు. మళ్ళీ మోడల్ స్కూల్ పోయి మామూలు స్కూల్గా తయారైపోతే ఇక్కడ ఒక్కడే మాస్టర్ ఉంటాడు. హై స్కూల్ ఇంట్లే కాకుండా ఇంతమందితోటి నడిపించినటువంటి స్కూల్ ఇప్పుడు బోర్డర్లో ఉంది. మళ్ళీ ఒక్క 4 తగ్గితే ప్యానల్ హెచ్ఎం ప్లస్ పిఈటి 2 పోస్టులు కొనసాగింది. అలాంటి స్కూల్ ఇప్పుడు బోర్డర్లో ఉందంటే ఆలోచించండి పరిస్థితి ఎలాగుంటుందో. ఈ సంవత్సరం కూడా 100% క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్ళేటట్టుగా పిల్లల్ని మాకు అందించి మీరు వెళ్ళండి. అది ఈ ఆత్మీయ కలయికలో మీరు ఊరికి అందించేటటువంటి ఒక సహాయం. అది ఆ రకంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఎండల్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తున్నది ఆ కష్టం. వాళ్ళు పంపించట్లేదు. వాళ్ళ ఇంటికి మేము చూసి తెల్లవారి సరకలు ఒక ముష్టివాడు సంచి పట్టుకొని బయలుదేరుతాడు. అలా మేము వెళ్ళాల్సి వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఉంటారు? ఎండప్పుడే ఉంటారు. ఉదయం పనికి వెళ్తారు, సాయంత్రం పనికి వెళ్తారు. వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళని అప్పుడు పడుకున్న వాళ్ళ నుంచి నిద్ర లేపి. ఇందాక మన శ్యామసుందర్ మాస్టారు చెప్పినట్టు వేరే ఊరిలో ఒక ఫౌండేషన్గా ఏర్పడి వాళ్ళ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు బాగా చేస్తున్నట్టు మనకు చెప్పారు. మనము కూడా మన స్కూల్ అభివృద్ధి తరఫున మనము చేద్దాం, ఆ ప్రణాళిక వేస్తున్నామని కూడా ముందుగా నేను చెప్పాను. అలాగే సీతారామ శాస్త్రి మేషారు అన్నారు, ఈ పిల్లలకి ఏదైనా మీకు బార్డర్ క్రాస్ చేసి చేయండి అన్నారు. అది కూడా నేను ఇందాక చెప్పాను. ప్రతి సంవత్సరం మన స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000, 10th క్లాసులో సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 ప్రతి సంవత్సరం ఈ సభాముఖంగా ఇస్తాను. అలాగే మండల స్థాయిలో వచ్చిన వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తాను ప్రతి సంవత్సరం. అలాగే జిల్లా స్థాయి ఫస్ట్ వస్తే మన గ్రామ హై స్కూల్లో చదివిన వాళ్ళకి 50,000 రూపాయలు నా వ్యక్తిగతంగా ఇస్తాను. అలాగే మేమందరం కూడా ట్రస్ట్గా ఏర్పడి ఇంకా మేము కూడా చర్చించుకొని ఇంకా కూడా ప్రోత్సాహకాలు అందించి మన స్కూల్ డ్రాప్అవుట్ తగ్గించి మన స్కూల్లో చదివే విధంగా ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తూ ఈ గురువర్యుల మధ్య నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థుల సమక్షంలో గురువుల ప్రసంగం కార్యక్రమంలో భాగంగా మనకు తెలుగు బోధించిన ప్రథమ గ్రూప్ అధికారి ఈ ఊరి నుంచి మన పంతుల నారాయణ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిన కోసం. సభకి నమస్కారం. మీరు అనుకోవచ్చు సభాధ్యక్షుల వారికి నమస్కారం అనకుండా సభకి నమస్కారం అంటున్నాడు ఏమిటి అనుకుంటున్నారా? ఆ సభాధ్యక్షుడు నాకంటే ఆశీర్వాదం తీసుకునే స్థితిలో ఉన్నాడు కాబట్టి నమస్కారం అనడానికి అర్హుడు కాడు. కాకపోతే సభాపతిభ్యస్తవే నమః అని మనకి నమ్మకంలో చెప్తారు. సభాపతిలోని సభలోని ఇద్దరిలోని కూడా శివుడు ఉంటాడట. అందువల్ల సభాధ్యక్షులు చిన్నవారైనా నమస్కారం చేయవచ్చు, అందులో తప్పు లేదు. సభాధ్యక్షుడికి నమస్కారం చేస్తే శివుడికి నమస్కారం చేసినట్టుగే. అప్పుడు మేము స్కూల్కి పాఠాలు చెప్పేటప్పుడు అష్టదిగ్గజాలని ఏర్పాటు చేసాం. అందులో వాడికి ధోర్జటి అని పేరు పెట్టాం. అది కూడా శివ సంబంధమైందే. ఎందుకంటే ధోర్జటి శివుడి మీద కావ్యాలు రాసినటువంటి మహాకవి. అయితే నా ఉపన్యాసం ప్రారంభించే ముందు ఒక రౌతు ఫకీర్ నాయుడు, మిరియాల సత్యనారాయణ, రౌతు కాసిం నాయుడు, ఈ 5గురు కూడా వారి ఆత్మ ఈ స్కూల్ చుట్టూ తిరుగుతుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత స్కూల్ కోసం పాటుపడినారు ఆ రోజుల్లో.
ఆ కాలం పిల్లలందరికీ అప్పటి ఉపాధ్యాయులకు కూడా తెలుసు. వారి కోసం ఒక నిమిషం మనం మౌనం పాటిద్దామని అనుకుంటున్నాను. ఇది ఆత్మీయ కలయిక. ఆత్మ అంటారు, మనిషి వేరు ఆత్మ వేరు ఏమో కానీ ఒక రకంగా ఈ రోజుల్లో అయితే నన్ను పట్టుకెళ్ళి జైల్లో పడేసేవారేమో. ఎందుకంటే అంత వీపు విమానం మూత మోసినట్టుగా గుద్దులు గుద్దినటువంటి ఏకైక టీచర్ని నేనే గుణానుపురం హై స్కూల్లో. శ్యామేషారు లెక్కలు అనర్గళంగా అమోఘంగా చెప్పి పేరు సంపాదించవచ్చు. బట్ ఈ రికార్డు ముందు ఆయన పొరగాకుండా పోయారన్న అభిప్రాయం. వస్తారా అని ఎప్పుడూ కూడా మాట్లాడుకునేవారు. ఆయన వెళ్ళిపోయిన దశాబ్దం అయినా సరే ఆఖరికి మన ఊరికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఊరుకున్నారా? పాఠాలు చెప్పినటువంటి స్థితి నుంచి బిల్డింగుల్లోకి మార్చడం, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దడం, ఎక్కడెక్కడ లేని విద్యార్థులు లేకపోతే విశేషం 8వ తరగతి చదువుతున్న వాళ్ళని అక్కడి నుంచి టీసీ లాక్కొచ్చి 1 సంవత్సరం అయిపోయినా మళ్ళా 8వ తరగతిలో చేర్పించి మళ్ళా 8వ తరగతి చదివించడం. అలాంటి పిల్లలు మన కొట్నూరు వారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ 8 అయిపోయింది, కోటిపావులు అయిపోతే చాలా మంది అనుకుంటారు ఏముంది ఆవిడ మేషాలు ఆవిడ పాటలు ఆవిడ చెప్పుకుంటే హెచ్ఎం చేసేది ఏమున్నది అని. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయన ఇలా కాకుండా ఇలా ఉండడం బట్టే అలాగా ప్రధానోపాధ్యాయుడిని బట్టి స్కూల్ రన్ అవుతుంది. పరమేశ్వర్ ఆయన చరిత్ర ఏమిటంటే ఆయన చెప్తుండేవాళ్ళు, ఆ స్కూల్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు. విక్రాంపురంలోని సంధిపుట్ట మీ అందరికి ఐడియా ఉందా? ఆయన హెచ్ఎంగా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎవరు కాదన్నారు. కానీ ఆయన 5 నిమిషాలు కూడా రావడానికి మనసు అంగీకరించక ఎదురుగా కనిపిస్తుంది. అసే క్రమశిక్షణకు మారుపేరు అనమాట. అలాంటి ఉత్తమమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి ఉపాధ్యాయులు మీకు బోధించడం మీ అదృష్టం. నేను చెప్తున్నాను, మధురం, నడక మధురం, నడత మధురం, జ్ఞానం మధురం, బోధన మధురం, మధురం కానిది మన శ్యామునిలో లేదన్న మాటలు ఇంకా మధురం. మధురం 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 అని ఆయన సబ్జెక్టు తప్ప ఏమీ మాట్లాడిన విద్యార్థులని ఆకట్టుకునేటువంటి ఒక మాడ్యులేషన్ చాగంటి కోటీశ్వరరావు గారు గుర్తు చేసుకోగలుస్తున్నాం. ఎందుకంటే అది ఆయనలో ఉండేటువంటి ఆత్మీయతాపూర్వకమైనటువంటి పాఠాలు బోధించడం అన్నమాట. లక్షణం జీవలక్షణం అన్నమాట. వాళ్ళు ఏ విషయాన్నైనా అనర్గళంగా ఎటువంటి వాడికైనా అర్థమైనట్టుగా బోధించగలిగేటువంటి కళ వారి సొంతం. అలాగా విద్యా విధానము, ఇప్పుడు ఉండేటువంటి పేపర్ సెట్టింగు, ఇప్పుడు ఉండేటువంటి పేపరు దిద్దే విధానము ఆ రోజులలో ఉంటే మనకి కనీసం రౌతు శ్రీనివాసరావుకు 600కు 600 మార్కులు వచ్చేవని నా నమ్మకం. ఫాలోవుడ్ బై 3 శివున్నాయుడు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు తెలివితేటలు ఆ విధంగా ఉండేవి. మేషార్లు బుర్రకి పదులు పెట్టించేవారు. వాళ్ళు వీడి రేపు ఏ క్వశ్చన్ వేసిస్తాడని మేషార్లు భయపడేటువంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసినటువంటి మేధాపూరితమైనటువంటి విద్యార్థులు వాళ్ళు. ఇందాక శ్యామ్ మేషార్ చెప్పారు, మేషార్ అందరికీ ఒకలాగే చెప్తారు. అది ఎవడు కుడికి పుచ్చుకుంటాడో అన్ని పుచ్చుకుంటాడో వాడు మీదకి వెళ్తాడు, మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంటే అది కూడా కొంతమేరకు పనిచేస్తుంది చెప్పాలి. ఆ రోజుల్లో ఛాలెంజింగ్గా తీసుకునేవారు. ఇంకోటి ఏమిటంటే 3:30 దాటితే
ఎవడు క్లాసుల్లో ఉండడానికి లేదు, అందరూ పరిగెట్టాల్సిందే అని పిలిపించుకునేవాడు. అంటే ఇద్దరు శాస్త్రులు ఉన్నారు, అందులో నేను నల్లగా ఉంటానని వాడిని తెల్లగా ఉంటారేమో. కాబట్టి నేను కూడా పాలు పంచుకున్నాను, హర్మమేషాలు కూడా పాలు పంచుకున్నాను. బ్యాడ్మింటన్ అంటే పిల్లలతో సమానంగా 58వ సంవత్సరం కూడా ఆయన అద్భుతంగా బ్యాడ్మింటన్ ఆడేవారు. నేను కొట్టిన బ్యాట్ ఆ రోజుల్లో మన ఊర్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు పేర్లు చెప్పుకునేవాళ్ళు. ముగ్గురు ఉండేవారు. ఒకళ్ళు గురిడి సత్యనారాయణ, రెండోది కర్రి దామోదర్రావు, మూడో వ్యక్తి పైల గుంపస్వామి, ఆ తర్వాత మిర్యాల సత్యనారాయణ. ఆ తర్వాత వేళ్ళ మీద ఎవరో ఒకడు ఉద్యోగాలు సంపాదించారు. గ్రామం నిలబడ్డాది అంటే, ఊర్లో భూములన్నీ పోయినా గ్రామం నిలబడ్డాది అంటే కారణం మన ఊరి నుంచి బయటికి వెళ్ళినటువంటి మన విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి ఊరిని పోషిస్తున్నారు. అది వాస్తవం కాదా? అలాంటి పరిస్థితుల్లోని మన ఊర్లో హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు పోవడం అనేది హృదయ విదారకమైనటువంటి ఇష్యూ. దాన్ని పెద్దలు ఒక టాస్క్గా తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు ముందుండి, ఆ రోజుల్లో అయితే నువ్వు చచ్చినట్టుగా పంపిస్తావా పంపించవా, ఇది ఊరు కోసం నువ్వు చేయవలసినటువంటి త్యాగం. ఆ రోజు కొట్టూరు ఈశ్వరరావు 1 సంవత్సరం త్యాగం చేసి వాళ్ళ పాపను తెచ్చి జాయిన్ చేశాడు కదా. ఎందుకు చేశాడు? ఊరి పెద్దలు పట్టుబట్టబట్టే కదా. ఈరోజు మన పెద్దలు, అది పెద్దలు ఖచ్చితంగా టేకప్ చేయవలసినటువంటి విషయం అని నా మనవి. దీన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరు భవిష్యత్తు పోయిన తర్వాత పెద్దలు ఉండే ఏమిటి, ఉండకపోతే ఊరికి ప్రధానమైనటువంటి పాఠశాల గురించి మనం ఏమీ చేయలేనప్పుడు మనం పెద్దవని బోధ విరుచుకొని కాలర్ ఎగిరేసి చెప్పగలమా? మనం రెడీ పెట్టండి. ఊర్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సు రాకూడదని పెట్టండి. ఊర్లో మీ పిల్లాడికి చదువు రాకపోతే మేము బాధ్యత వహిస్తామని చెప్పండి. ఎందుకు అలా చెప్పలేకపోతున్నారు? అంటే వ్యవస్థ మీద క్రమక్రమంగా మీరు పట్టు విడిచిపెట్టేస్తున్నారు. అది ఒక పాఠశాలే కాదు, గ్రామ వినాశానికి కూడా దారితీస్తుంది. గ్రామంలో ఒక పెద్ద అనేవాడు, ఒక బరువు బాధ్యత మోసేవాడు చూస్తుంటే వాళ్ళు నిరాశగా గురవుతున్నారు. అంతేనా? ఇంత బాధ్యత మా భుజస్కంధాల మీద మోస్తామన్నా కూడా చిన్న సౌండ్ కూడా లేదని మీరు అవమానించినట్టుగా అవుతుంది. అడుగు పడింది, ఇక నువ్వు 10 అడుగులు పడతాయి. 10 మంది ఐఐటి స్టూడెంట్స్ మన ఊరి నుంచి రావాలి. నేను అంటాను, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని గట్టిగా ఫేస్ చేయగలడు. ప్రైవేట్ పాఠశాలలో చదివిన వాడికి అంత నాలెడ్జ్ ఉండదు. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ హై స్కూల్స్ చాలామందికి. ఎందుకంటే ఏ రకమైన పోటీనైనా దే కెన్ ఫేస్. ఆ పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్ ఉండొచ్చు, కానీ 90% స్కూల్స్లో ఉండదు. చుట్టూరు అంగుల భ్రమకి మనం మోసపోతున్నాం. మనవాడు తక్కువ చేసేసి స్కూల్కి ఈ వెనక్కి టు ప్రొవైడ్. ఇంకేం కావాలి మనకి? ఐఐటి ప్యానల్స్ వచ్చాయి, విద్యారంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి మన పిల్లల్ని మనం ఎందుకు పంపించలేకపోతున్నాం? ఊర్లో ఉన్న వాళ్ళని మౌల్డ్ చేయగలగాలి కదా మనం. ముఖ్యం కొందరు టీచర్లు కూడా ఇక్కడి నుంచి బస్సు ఎక్కించి పార్వతీపురం పంపించిన దాఖలాలు నేను 2-3 చూశాను. చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈ స్కూల్లోని హై స్కూల్ రావడానికి కారణమైనటువంటి మీరే ఒక బస్సు పెడితే ఇంకా అర్థం ఏమున్నది? కాబట్టి అలాంటివి ఎంకరేజ్ చేయకండి. పెద్దలు పట్టుదలతో ఉంటే ఎవరు ముందుకి పెద్దల్ని దాటించి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎడిక్ట్ అయిపోయారు. గట్టిగా పరిగెడితే ఉద్యోగం వస్తుంది కదా, నేను ఎందుకు చదవాలనుకుంటున్నారు? పిక్క బలంతో వచ్చిన ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, బుద్ధి బలంతో వచ్చే ఉద్యోగాలకి దూరం అయిపోతున్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగానికి పరిగెడుతున్నారు. 1 సంవత్సరం కష్టపడి ఎస్ఐ ఉద్యోగానికి వెళ్దామని అనుకోవట్లేదు వాడు. అంటే ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఉన్నత పదాల్లోని చేరాలి అంటే కష్టపడాలి, ఒక ప్లాన్ ఉండాలి. తల్లిదండ్రులు ఒప్పించి వాడు సిద్ధపడాలి దాన్ని. అంటే కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. ఇందాక మేషారు చెప్పారు, ఏదో నేను 10 మందికి ఆదర్శంగా కొన్నాళ్ళు ఆయన పేరు చెప్తున్నారు, గ్రూప్ సర్వీసుల గురించి చెప్పారు అని. అంటే మదేవ కుంభ పిసిత గ్రహలాలసశీల సారసాగ్రేసర భాసమానము కేసరి జీర్ణతృణంబు మేయినే. సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా? ఆకలేసి ఉద్యోగాలకు అలవాటు పడిపోతున్నారు. అది మానేసి ఉన్నత ఉద్యోగాల కోసం ప్లాన్ ప్రకారం చదివితే ఏ రకమైన ప్రోత్సాహం వాళ్ళకి కావలసిన అందిస్తాం. రామకృష్ణ కొద్దిగా ఆవేశంగా ఉన్నాడు. మొదట స్కూల్లో 10,000 ఇస్తాను అన్నాడు. వెళ్ళిన తర్వాత అందువల్ల కన్స్ట్రక్టివ్గా ఆలోచిద్దాం, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి అంటే ఏదో ఒక కొందరు వ్యక్తులకు కాకుండా ఎక్కువ మందికి ఉపయోగపడి ఒక మామూలు వ్యక్తిని కూడా ఒక మంచి ఉపాధి సంపాదించే విధంగా మనం తీసుకెళ్ళడానికి కార్యాచరణ రూపొందించండి. దానికి అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఇంకా ఈ మధ్యాహ్న సమయంలో ఇంతకంటే ఎక్కువ ఏమిటి మాట్లాడితే ఇదే ఏసీ హాల్లో అయితే కనీసం 1 గంట మాట్లాడుతుండేవాళ్ళం. బట్ ఇది బీసీ హాల్ కాబట్టి ఏమాత్రం సాల్వ్. అందువల్ల నేను ఇచ్చిన సూచనలు అందులో ఏమైనా పనికొచ్చిన ఉంటే స్వీకరించండి. ముఖ్యం మీరు ఆత్మీయ కలయిక అన్నారు కదా, ఆ ఆత్మీయత కృష్ణుడు కుచేలుడు ఆత్మీయతలా ఉండాలి. ద్రోణాచారి ద్రౌపదుడు వాళ్ళ ఆత్మీయతలా ఉండకూడదు. ద్రోణాచారి ద్రౌపదుడు ఇద్దరు కూడా ద్రోణాచారి పిల్లడికి పాలు కొనలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు పాత స్నేహితుడే కదా, బాల్య స్నేహితుడే కదా అని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఏమనుకున్నాడు, చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకొని మిత్రమారా అని అంటాడు అనుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. అప్పటికే ఆయనకి సగం చచ్చిపోయాడు అన్నమాట. కానీ సభకు వచ్చిన తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఉచితం కాదని, నువ్వు మర్చిపోయేవేమో రాజ్య వ్యవహారాల్లో పడి మన ఇద్దరం పలానా గురువు దగ్గర కలిపి చదువుకున్నాం కదా, నేను నీ మిత్రుణ్ణి. ఒక దౌర్భాగ్యమైన స్థితి అన్నమాట. నేను నీ మిత్రుణ్ణి అని ఒక వ్యక్తికి పరిచయం చేసుకోవడం అనేది ఒక దౌర్భాగ్యమైన స్థితి. అప్పుడు ఆయన, నేను మహారాజుని, నువ్వు ఒక పేద పౌరుడివి, నీకు నాకు సామ్యం ఏమిటయ్యా, నువ్వు నాకు మిత్రుడు అంటాయేమిటి, పిచ్చెక్కిందా బయటికి పో అన్నాడు. పరవశించిపోయాడు ఆయన. ఈ వేషంలో చూసి నన్ను పోలుస్తాడో పోల్చడో, నేను ఫలానా నీతో కలిసి చదువుకున్నాను అని చెప్తానని ఆయన మొహమాట పడుతున్నాడు. ఆయన పడుతుంటే ఆయన ఆదుర్దగా వచ్చి ఆత్మీయత, అక్కడ ఆత్మీయత. ఆహా నువ్వా, భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాగుకునేటువంటి ఆత్మీయత ఎవరైతే ఉంటుందో వాళ్ళే స్నేహానికి నిజమైన అర్థం చెప్పిన వాళ్ళు అవుతారు. అది మీరు పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ మీరు గుద్దులు ఇప్పటికీ గుర్తున్నాయి. చిన్న విషయం షేర్ చేసుకుంటాను. సారు స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలు 80 రాశారు. రాసి రేపు అప్పచెప్పుకుంటున్నారు. అయితే మాకు చిన్న సమాచారం లీక్ అయింది. సీతారూపం చెప్పారు అన్నయ్య రేపు రావట్లేదని. సో ఆ రోజు ఇతను వచ్చారు. ఇంకా దూర్చటి అని ఒక 4-5 గత్తాలు విరిగిపోయి నాకు అది ఇప్పటికీ గుర్తుకుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. విద్యార్థులకి, గ్రామ పెద్దలకి మంచి సూచనలు చేశారు.
ఈ పాయింట్స్ని బాగా నోట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం. మీరు శాస్త్రి గారి కన్నా ముందే మాకు ఇవ్వాల్సింది. ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడిన విషయాలు అంతగా రుచించవు. ఎందుకంటే ఆ రామాయణ మహాభారతాలతో కూడినటువంటి అంశాలు చెప్పడం అనేది అది వారికే సాధ్యం. నేను అందుకంటాను ఎప్పుడు మా హెడ్ మాస్టర్ గారు మనం నారాయణ శాస్త్రి గారి చేత పిల్లలకి మోటివేషన్ క్లాస్ ఇప్పించాలంటే అది మా దురదృష్టం ఏంటంటే ఆయన సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలి. సో సార్ ఎప్పుడైనా ఒకసారి మీకు లీజర్గా ఉండే టైం మాకు ఇస్తే పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పిల్లల వినాలి. ఈ రోజుల్లో ఇట్లా చెప్పడం అనేది చాలా అందరికన్నా చూసారా, మరి ఉపన్యాసం ఇస్తే అలా గుర్తు మంత్రముగ్ధులు అయిపోతారు అన్నట్టు విషయాన్ని కూడా తెలియచేయాలి. అట్లాంటి చాకచక్యమైనటువంటి తెలివితేటలు భగవంతుడు మీకు ప్రసాదించారు. అది 10 మందికి పంచితే చాలా ఉపయోగకరం. అయితే కాలాతీతం కాబట్టి ప్రజెంట్ సినారియో ఒక 2 విషయాలు మీ ముందు ఉంచాలి స్కూల్కి. ఏమిటంటే మరి నేను 2017 ఆగస్టులో ఇక్కడికి వచ్చానండి. అప్పటి నుండి ఇక్కడ విద్యాభ్యాసం చేస్తామా చేయడంలో మాస్టారు ఎంత తోడ్పాటు అందించారో అప్పుడు శ్యామ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. నేను ఆకులపూడి గ్రామంలో పనిచేస్తున్నానండి. అప్పుడు వాళ్ళు కూడా స్కూల్కి ప్రయత్నం చేశారు. ఇద్దరం సఫలీకృతం అయ్యాం. అయితే అక్కడికి ఒక పొరపాటు జరిగిందండి. ఏమిటంటే ఇక్కడ ప్యాటర్న్ ఎక్కడ అయిపోతుంది, అక్కడ ప్యాటర్న్ అక్కడ అయిపోతుంది. అప్పుడు టీచర్స్లే ఈ ముగ్గురమే ఉండాలి. ఇక్కడ ముగ్గురు అక్కడ ముగ్గురమే. ఈరోజు పిల్లల ఆడపిల్లల చదువులు మనం చూస్తున్నాం. లేకపోతే వాళ్ళు పంపిస్తారా? మన తల్లిదండ్రులు పంపించగలమా? పంపించలేం మనం. మరి అట్లాంటి స్కూళ్ళ గురించి ఒకసారి అందరూ ఆలోచించండి. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారిని కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడమని కూర్చున్నాం. సభకు నమస్కారం. నేను చాలామందికి తెలుసు, మాది మార్కొండపల్లి గ్రామం. నా పేరు తంగుడు శ్రీరాములు. నేను ఈరోజు నా సర్వీస్లోనే ఒక శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే నారాయణ శాస్త్రి గారు చెప్పినట్టు ఇంతమంది మేధావులు ఉన్నారంటే ఆయన పిడి బుద్ధులు ఇప్పటికీ మీకు గుర్తుంటాయి. ఆ బుద్ధులు మీకు అప్పుడు బాధ కలిగించవచ్చునేమో, కానీ ఈరోజు మీ కళ్ళల్లో సంతోషాన్ని కనిపిస్తుంది. ఇకపోతే 2 నిమిషాలు. మా పాఠశాల పరిస్థితి ఎలా ఉందంటే అరకెత్తలో పోక చెక్కలా ఉంది. సుమారు 45-50 ఉంటే కానీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వమన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన గ్రామ పెద్దలు మా ఎంఈఓ నారాయణ స్వామి గారు కృషి చేసి 40కే స్కూల్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాప ఉంది, వాళ్ళకు కూడా సూర్యనారాయణ గారు పంతులు గారు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఫేస్ రీడింగ్స్లో నాకు అనిపించింది వీళ్ళు ఇలా చెప్తారులే, ఆ వచ్చాడుకాడు ఏదో చెప్తారు అనిపించింది. కానీ పాఠశాలలో జాయిన్ చేద్దామన్న ఆలోచన వాళ్ళలో కల్పించలేదేమో నా భావన. అయితే వాళ్ళకి మీ సభాముఖంగా మీకు అందరికీ నేను చెప్తున్నది ఒకటే, మా పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. మన వైస్ ప్రెసిడెంట్ మనవరాలు కూడా జాయిన్ చేశారు. ఫస్ట్ అడ్మిషన్ మాకు అదే, జాయిన్ చేయండి. 2 నెలలు మాకు టైం ఇవ్వండి. ఆ 2 నెలల్లో మీ పిల్లలకి విద్యాభ్యాసంలో ఏమైనా లోపం కనిపిస్తే పేరెంట్స్గా మీరు ఏ క్షణమైనా ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని నిలదీయండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తాం. కృషి చేసి వాళ్ళకి మరొకసారి మీ తరఫున చెప్పండి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం మన ప్రభుత్వ స్కూల్ కాదా? ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేదా అని మీరు ఒకసారి చెప్పండి. మీరు చెబితే తప్పనిసరిగా వెళ్తారని అనుకుంటున్నాం. నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేశాను సార్. మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పిల్లలతో ఒక కాన్వెంట్ విద్యార్థిని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ మేము లేనప్పుడు మీరు సెపరేట్గా వాళ్ళకి పోటీ పెట్టండి. మీకు అందులో మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థులు మెరుగనిపిస్తేనే మా స్కూల్లో జాయిన్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, వేదిక మీద పెద్దలకి నమస్కారం చెప్పలేదు. అలాగే అన్నిటికంటే మెయిన్ ఇప్పుడు మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా చాలా మంచి వ్యక్తులు.
మౌలి మేషారు కానీ, మహేష్ మేషారు కానీ, నాగభూషణ్ మేషారు, ఊర్మిళ మేడం కానీ చాలా మంచి టీచర్స్. కాబట్టి మేషారు అనే దాంట్లో ఒక చిన్న మేషారు చెప్పిన దాంట్లో ఒక సత్యం లేకపోలేదు, మీకు తెలియదు కాదు. మీరందరూ ఇప్పుడు బాగుపడి ఉన్నారు కాబట్టి, మీరందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివారు కాబట్టి మీరు చెప్తే మేము వెళ్తాము. ఇప్పుడు సమ్మర్లో ఇంటింటికి వెళ్ళి అడ్మిషన్స్ కోసం వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు చెప్తే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. మళ్ళీ మామూలు ఇక్కడ పద్ధతి అక్కడ కూడా కూర్చోడం పెట్టి చదివిస్తాం, 6 వరకు ఉంచడం, మళ్ళీ చదివించడం అన్నీ చేసిన కొంతవరకు పాస్ అయినా పోయిన వాళ్ళు. అప్పుడు మాత్రం మళ్ళీ తిడతారు. ఇంకా ఆ గండడో తోకడో సరైన చెయ్యి వచ్చింది కాదు, 2 మార్కులు పడ్డాయి కాదు మా ఓడి పోయడానికి. అదేదో ముందే కొద్దిగా గాబరపడితే కొంచెం చదివించగలిగితే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి మనందరి మీ అందరి గ్రామస్తులందరూ వరం ఆ పాఠశాల. కాబట్టి ఆ పాఠశాలని మళ్ళీ అభివృద్ధిలోకి తేవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరి దాన్ని ఈ పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. థర్డ్ ప్రైజ్ 4,000, 3,000, 3,000 క్యాష్ ప్రైజు ఇవ్వడానికి నిర్ణయించారు. అదే కార్యక్రమం ముందుకు సాగిస్తూ 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఆరంగి సంజయ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బహుమతిని మన హెచ్ఎం అప్పలనరసయ్య గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కొద్దిగా చప్పట్లు గట్టిగా కొట్టండి, లంచ్ టైం అవుతుంది కానీ తొందరగా సాగేద్దాం. పాల్ చేయడం తదితరులు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సెకండ్ ప్రైజ్ చప్పట్లో మీరు చప్పట్లు పట్టకపోతే నారాయణ శాస్త్రి గారు బెత్తం పట్టుకుని వస్తారు. అలాగే థర్డ్ ప్రైజ్ ఓకే సార్, ఓకే సార్, దగ్గర ఓకే. మన శాస్త్రి సారు ఏదో ఆవేశంగా రామకృష్ణ మాట్లాడాడు అన్నారు. సార్ ఆవేశంగా నేను ఎప్పుడు ఆలోచించే మాట్లాడతాను. నాకు 9th క్లాస్లో 250 రూపాయలు స్కాలర్షిప్ వచ్చిందని చెప్పారు. అయితే దానికి క్యాస్ట్ సర్టిఫికేటు కావాలి అంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో తెలియదు. అప్పుడు మన విఆర్ఓ గారు పరమేశ్వరరావు అన్నయ్య గారు ఉండేవాళ్ళు కీర్తిశేషులు, ఆయన దగ్గరికి వెళ్తే ఒక అప్లికేషన్ ఉంటుంది, అది తేరా అది నేను నింపేసి నేను కొమరాడు పంపిస్తానంటే, లేదా నేనే వెళ్తానంటే ఆయన సైన్ చేసి నేను కొమరాడు పట్టుకెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గర చేయించుకొని వచ్చి నాకు 250 రూపాయలు ఇచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ ఉత్సాహంతో నేను ఈరోజు ప్రకటించాను సార్. అంతే తప్ప ఇందులో ఏదో ఎవరో మాట్లాడారు, ఉత్సాహంతో ప్రకటించాడు, స్టేట్ ర్యాంక్ వస్తే 1,00,000 రూపాయలు ఇస్తా. మీ తాలూకా ఆలోచన స్టేట్ ర్యాంక్ వస్తే అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నో ప్రాబ్లం. నేను సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ ఫాలో అవుతాను. ఎక్కువగా ఎవరైనా అన్యాయం జరిగితే వెంటనే ఎదురుస్తున్నా, ఉద్యోగ ధర్మాలు కూడా అలాగే ఉంటాను, ఎక్కడ మాట తప్పను. ఇది ఇంతమంది మధ్యలో నేను వాగ్దానం చేసింది మీరు రాసుకోవచ్చు. ఈ రోజు అనేది నెక్స్ట్ ఇయర్ 10వ తరగతి ఫలితాలప్పుడు మన గురువర్యులు టీచర్స్ ముందే మేము ఇస్తాం సార్. మీరు ఆవేశంలో అన్నారు, అది నేను ఆవేశంలో ఆలోచించే మాట్లాడాను. కాకపోతే ఇందాక నేను ఆ ఫ్లోలో మర్చిపోయాను. కాకపోతే ఎందుకు ఇస్తానంటే మేషర్ల ఆవేదన అవన్నీ కూడా నాకు అర్థమైంది. డేటా చూస్తే మన స్ట్రెంగ్త్ అలా తగ్గిపోతుంది. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారనేసి ఒక దీని మీద ఈ మాత్రమే ప్రోత్సాహం ఇస్తే కొంతమంది ఆగుతారనే దీంతో నేను ఇస్తాను. కానీ నాకు డబ్బులు ఎక్కువైపోయి ఇవ్వలేదు, అలాగనే నాకు ఏదో పేరు వచ్చేయాలని ఇవ్వలేదు. ఒక ఆలోచిస్తే మిగతా నేను ఒకటి ప్రారంభిస్తే ఇంకో 100 మంది ప్రారంభిస్తారనే ఉద్దేశంతో తప్ప ఇందులో ఎటువంటి ఆవేశం లేదు, ఉద్దేశం లేదు సార్. థ్యాంక్ యూ సార్.
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సత్యాస్తంతు గతమానస్య కామాః భవతి శతమిదైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అమ్మా ఇప్పుడు అయ్యా ఒక్క నిమిషం సౌండ్ తగ్గించాలి.
సంబంధం గురించి మాట్లాడతాం. కానీ దీని గురించి ఎందుకు చెప్తానంటే చిన్న వయసులోనే సివిల్ ట్రైల్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత కూడా వీలైతే ఉండి మనకు ఒక 2 మాటలు చెప్తారు. ఆయన మాటలు మనకు ఉపయోగపడతాయని మా యొక్క ఆకాంక్ష. గురించి మీరు ఉండాలని కోరిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి నీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుందుల మచ్చందెల్ల. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాగి కళ్ళు. కుసింతే సూత్తే నీలో వగలు రాసేతారు గాయకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప, నీ ఎవ్వరం వెరదా ముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ నిద్రని మింగే హండే సయ్యాలేసేసి. చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి నీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక.
లలచ్చుగాని ఎచ్చులువాయే సెల్లుబాయే సిమ్మువాయే గసూరిగాని సల్లువాయే పువ్వుబాయే నవ్వుబాయే గి పొట్టిగాని లవ్వువాయే ముద్దు ముచ్చటంతో బాయే మోతి పళ్ళు రాలిపాయే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల గట్టుపాయే గట్టుపాయే హో నత్త మీద జట్టుపాయే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం ఇప్పుడు మనకి లక్కీ డిప్లో మొట్టమొదటి పేజీ మన బోట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఎవరు అదృష్టం ఉందో చూడండి. ఓకే మెసేజ్ ఆయన తెలుసుకోండి. ఓకే మీ నలుగు శిష్యులు అండి చంద్ర రెండు పాస్ ఏదైనా బాసిగా నది ఒట్టు నాగవల్లిలో డిప్ అయ్యాలి కదా, అందుకే ఆడిగా వచ్చింది. వేరే తెల్లరాది నువ్వు నాగవల్లిలో స్నానం చేసి వెళ్ళాలి ఇంటికి వెళ్ళే ముందు. వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. పైన జానకి సెకండ్ ప్రైజ్. నువ్వు కొమరాడు దగ్గర నాగవల్లిలో స్నానం చేయాలి ఇంటికి వెళ్ళే ముందు.
అందరూ విన్నర్స్ నాగాళ్ళు అది కొట్టిన వాళ్ళ పేర్లే వస్తున్నాయి. గుణానుపురం వాళ్ళు దూరం అయిపోతాయి. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైన నే చేరినావే నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే ఆనందమైన నే తాకినావే నా వందనం నీకే. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. నీకంటూ భాష ఒకటుంది అవునా, పలికించగలవు గరాళ్ళనైనా. కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చినంటూ పులకరించే హృదయమే. ఎవరివే నువ్వని వివరమే అడిగాను, బదులుగా నాకునే దొరికితే చేయను. నన్నిలా తాకినా కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను. ఏడు రంగుల ఇప్పుడు ఈ రోజు కనిపించే ఆనందంతో ఒక చిన్నపాటి పాటను రాశాను. ఆ పాట పాడతాను. స్నేహితుడా స్నేహితుడా ఎక్కడున్నావు, స్నేహితుడా స్నేహితుడా ఏమి చేస్తున్నావు, ఎన్నాళ్ళి ఎడబాటు ఏమో నువ్వు కనిపించని ఎడల నా మది కుంగిపోయే. నీ జాడ కోసం నేను వెతికి వెతికి నానే. స్నేహితుడా స్నేహితుడా ఎక్కడున్నావు, స్నేహితుడా స్నేహితుడా ఏమి చేసావు, చదువే వ్యసనం అయింది ఆ రోజు, నల్ల బల్ల సరిగా లేని ఆ రోజులలో చదువే. ఆ గురువులందరికీ పాదాభివందనములు, వీరు లేకపోతే మనమేమే అయ్యేవాళ్ళం. స్నేహితుడా స్నేహితుడా ఎక్కడున్నావు, స్నేహితుడా స్నేహితుడా ఏమి చేస్తున్నావు, ఈ రోజే నువ్వు వస్తున్నావని తెలిసి చిన్న పిల్లాడిలా ఎగిరికెంతేసా. నిజమా ఇది కలలా అనిపించింది, చూస్తుంటే ఇది నిజమనిపించింది. నిన్ను చూస్తూ ఉంటే నాకు తనివి తీరలేదే, ఎన్ని జన్మలెత్తినైనా నీ రుణము తీర్చలేనే. స్నేహితుడా స్నేహితుడా ఎక్కడున్నావు,
స్నేహితుడా స్నేహితుడా ఏమి చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడటం వల్ల ప్రాబ్లం అయింది. మా రామకృష్ణ మాకు ఎంత మంచి మిత్రుడు అంటే ఫ్రెండ్స్ మీతో సరదా చేసేస్తున్న విషయాన్ని. ఇప్పుడు పాడిన పాట నా కోసం కాదు, కానీ ఆడి మనసులో మాట నా కోసమే. అయితే వాళ్ళ బాబుకి మన ఎంసెట్లోన తెలంగాణలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇది క్లాప్ సరిపడాలి. ఒక తెలంగాణ స్టేట్కి మన ఫ్రెండ్ తన కొడుకు స్టేట్ 1వ నెంబర్ వచ్చాడంటే రేవంత్ రెడ్డి జెండా ఎగరేసాడు. దమ్మున్న లీడర్ కదా. అటువంటి తల్లిదండ్రులు పుట్టిన కొడుకు ఎంత అదృష్టం ఉంది. అది మన మిత్రులు అవ్వడం వల్ల ఇంకా మనకు హ్యాపీ. కాబట్టి ఆడికి ఎన్ని సమాధానం చేసిన తక్కువ. నెక్స్ట్ పాట చాలా బాగా పాడాడు, కానీ పెళ్ళి అయిన సరే మర్చిపోయాడు. నా తోటి విద్యార్థులకి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మీరందరూ వచ్చేసి దీన్ని ఇంత సరదాగా హ్యాపీగా ఎంజాయ్గా చేయించినందుకు, వీళ్ళు కష్టపడిన కష్టంకి ప్రతిభలు ఉంచినందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరూ వేడిలో ఉన్నారు. ఇప్పుడు ఎండవేగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సారీ, ఏదైనా మాట్లాడండి తప్పు. మాకైతే పెద్దగా మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ. ఈరోజు మనం 3 విద్యార్థులు కూడా ప్రైజెస్ ఇచ్చాము. ఫ్యూచర్లో రామకృష్ణ కూడా, పల్ల రామకృష్ణ మన 95, 96 బ్యాచ్ ప్రైజెస్ కూడా ప్రకటించారు. అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అయితే చాలా మందికి తెలియని విషయం కూడా, తెలంగాణలో ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఐఐటిలో 22nd ర్యాంక్, నేషనల్ వైడ్ ర్యాంక్ సాధించి మన గురానపురం గ్రామానికే దేశంలో నిలబెట్టాడు అనమాట. ముంబైలో ఐఐటి చేస్తున్నాడంటే బాలచంద్రకి మీ ఊరేటని చెప్తే ఏం చెప్తాడు? పాలకొల్లు మన్యం జిల్లా గుణానపురం అనే చెప్తాడు. అది మన గుణానపురం గ్రామ ప్రజలందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎందుకంటే ప్రపంచంలో టాప్ 10 ఎగ్జామ్స్లో ఒకటి ఏంటి? ఐఐటి అడ్వాన్స్ అనేది ప్రపంచంలో కష్టమైన ఎగ్జామ్స్లో టాప్ 10లో ఒకటి. అంత కష్టమైన ఎగ్జామ్లో దేశం మొత్తం మీద 22nd ర్యాంక్ సాధించాడంటే అది ఆషామాషి కాదు. అతని పిల్లల యొక్క తెలివితేటలు మనం అభినందించాలి. అంతే అదే సమయంలో ఆ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం, నేను మధ్యలో ఒకసారి మాట్లాడినప్పుడు నాకు చెప్పేవాడు అనమాట. ఎక్కడ ఉన్నానంటే కృషి చేసి మన పిల్లలు, కొందరు పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి మావాడు కూడా ఈద్కి వచ్చాడు. వీళ్ళు From distant past, somehow we've come to heal the silent tears inside. Well, after just lights the skies, and love is waiting on the other side. I'm flying high, so high. This day is almost like a fairy tale. ఒకవేళ వీళ్ళు నిజంగా సైన్ అవ్వగలరు, వీళ్ళలో ఏదో ఒక క్రియేటివిటీ అనేది మనం బయటకు తేవాలంటే అందులో ముఖ్య పాత్ర వహించేది మాత్రం పేరెంట్సేనండి. ముఖ్యంగా నేను అంటే ఎలా చేశాననేది చెప్పలేను, కానీ చాలా కష్టపడ్డానండి. నాకు తెలిసి నా జాబ్ని కూడా నేను చదువుకొని గ్రూప్స్ వరకు వెళ్ళి కూడా బయటికి వచ్చి పిల్లల్లో టాలెంట్ చూసి, ముఖ్యంగా మా పెద్దోడు అప్పట్లో తను ఇంటెలిజెన్స్ చూసి ఐక్యూ పవర్స్ ఎక్కువ ఉన్నాయని ఇచ్చేసి, తనతో పాటు ఫస్ట్ నేను చేసిన జర్నీ ఏంటంటే గుడ్ సఫర్ స్కూల్లో తను చదివేవాడండి. అంటే అంతకుముందు విజయ పబ్లిక్ స్కూల్ అని చిన్న ఎలిమెంటరీ స్కూల్లో ఉంటే, సో 3rd క్లాస్లో తనకి గుడ్ సఫర్ స్కూల్లో నేను వేసాం ఇద్దరం పేరెంట్స్ అనుకొని. ఎందుకంటే ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడడం ఆ టైంలోనే ఐడెంటిఫై చేసాం అనమాట. చేసి తనతో ఫస్ట్ జర్నీ ఏంటంటే, యాక్చువల్గా గుడ్ సఫర్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇంటర్నేషనల్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఆ సిలబస్కి ఏంటంటే మా వాడు జూన్లో యాక్చువల్గా జాయిన్ అయ్యాడు. మార్చ్ నుంచి ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకి సిలబస్ స్టార్ట్ అయిపోతుంది. సో జూన్లో జాయిన్ అయ్యాడు కనుక 2 months తన సిలబస్ అనేది ఎలా కవర్ చేయాలని తనతో పాటు నేను బస్సులో వెళ్ళిన పేరెంట్ని అనమాట, మొదటి తల్లిని నేను అనుకున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ వెళ్తే నేను నా పిల్లల కోసం ఆ 10 days ఏమంటే ఏం చెప్పారు, ఆ మార్చ్ నుంచి ఏప్రిల్ 24 వరకు చెప్పే సిలబస్ని
అక్కడికి వెళ్ళి నోట్స్లు రాసి మళ్ళీ వాడికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమైందనమాట. సో తను చాలా బాగా చదివే వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని. సో అప్పటి నుంచి కూడా నేను వాచ్ చేశానండి. ఇతను ఎన్ని రోజులు లేదు 2 years 3 yearsలోనే తను బాగా సైన్ అయ్యాడనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ప్రతిదీ కూడా డిసిప్లిన్ ఉండేది. ఏ టైంలో గేమ్ ఆడుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో నిద్రపోవాలి అనేది కూడా పేరెంట్ అనేది ఎంతైనా మనం అందివ్వాలి. వాళ్ళకి తెలియదు కనుక ఆ స్టేజ్లో. సో నేను మా హస్బెండ్ కష్టమైతే చాలా ఉంది ఇంకా చెప్పాలంటే. యాక్చువల్గా జెంట్స్ అనే వారు వంట చేయరు, కానీ హైదరాబాద్లో మా వారు తన కోసం 1 year స్టే చేసాం. మేము ఇద్దరం స్టే చేసి తను 2 months నేను 2 months ఇలా లీవ్ పెట్టుకొని వెళ్ళి ఆ టైంలో తనకి ప్రతిదీ కూడా ఒక మదర్లా అనమాట. అంటే వంట చేసి జ్యూసులు టైంకి ఇచ్చి తనకి నిద్రపోతే ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ అవుతుందో అని ఇన్ టైంలోనే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని తనతో పాటు అంత స్టే చేసి ఉన్నందుకు మా హస్బెండ్ కూడా నేను ఇందులో అప్రిషియేట్ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అంటే మనతో పాటు మన పిల్లలు తెలివైన వాళ్ళు అయితే మనం కూడా కష్టపడాలి అనేది నేను చెప్పే గుడ్ న్యూస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థాట్స్ ఉంటారు. బిలో 3rd class నుంచి పిల్లలకి మనం ఐక్యూ లెవెల్ పెరగాలంటే వాళ్ళకి రీజనింగ్ బుక్స్ అంటే ఎవరైనా మన తర్వాత పిల్లలకైనా మనం చెప్పాలి మెసేజ్ ఇది. రీజనింగ్ బుక్స్ ఉంటాయి. ఆ రీజనింగ్ బుక్స్ వాళ్ళకి చెప్పకూడదు ఏం బుక్ అని. వాళ్ళ ముందు పెడేస్తుంటే వాళ్ళు అదేదో అనుకొని పజిల్స్ అని అవి చేస్తారు. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇంగ్లీష్ పజిల్స్ అని ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ రీడింగ్ బాగా చదివించాలి. పేపర్ రీడింగ్ చదివించడం వల్ల వాడికి వర్డ్ కన్స్ట్రక్షన్ అన్నీ బాగా వస్తుంది. నెక్స్ట్ వాడి ఐడియాలజీ కూడా బాగా వస్తుంది. ఈ 2 మనము పేరెంట్గా చేయగలిగితే వాడికి మనం ఆర్టికల్ క్యాపబిలిటీ అనేది 7th 8th కాడికి వచ్చేసరికి మనకి ఆడి క్యాపబిలిటీ ఏంటనేది తెలిసిపోతుంది. వాడు ఏ లెవెల్కి వెళ్ళగలడు, ఏ స్థాయిలో ఉండగలడు అనేది మనకు తెలిసిపోతుంది. ఇది ఒక్కటి మాత్రం మీకు తెలిసిన వాళ్ళు పిల్లలకి ఎవరికైనా చెప్పండి, పర్వాలేదు. రీజనింగ్ బుక్స్ మాత్రం. నెక్స్ట్ మన పేరెంట్గా వచ్చేసరికి మనం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ 40+ నుంచి హెల్త్ ఇష్యూస్ అందరికీ వస్తాయి. ఇప్పుడు మనది కేరింగ్ అయినా ఇప్పుడు జర్నీ అనమాట. ఇప్పుడు మనం చాలా ఎర్నింగ్ స్టేజ్లో ఉంటాం. డబ్బులు పిల్లలకి ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు అవ్వాలి, అన్నీ చాలా ప్రాపర్ పేరెంట్స్ ఉంటారు. గాయత్రి కాలేజ్లో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా నా పేరు తెలుసు అండ్ ఈ 2 వాక్యాలు నేను చెప్పే ముందు నా జన్మతః గురువులైనటువంటి నా తల్లిదండ్రులిద్దరికీ కూడా నా శిరస్సును వారి పాదాలకు తాకిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఇప్పుడు నేను ఈ 2 పదాలు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మాత్రం అసలు ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఈరోజు సార్ టీచ్ చేస్తుంటే నేను విన్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్తో టీచ్ చేస్తున్నారు ఆయన టీచ్ చేస్తుంటే నేను కూడా ఆయనలో అలా లీనం అయిపోయాను. అంత అద్భుతంగా టీచ్ చేశారు ఆయన పేరు నాకు తెలియదు. బోట్ అప్పల నరసయ్య గారు అంట ఆయన పేరు. చాలా అద్భుతంగా టీచ్ చేశారు. నేను కూడా ఒక ఇంగ్లీష్ మీడియం రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్ టీచర్గా నాకు ఎర్రన్నాయుడు సార్ ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు, యామల ఎర్రన్నాయుడు సార్ అనమాట ఆయన పేరు. ఆయన క్లాస్ చెప్తుంటే మొత్తం 4 క్లాసులకి ఆయన ఒకలే క్లాస్ చెప్పేవారు. అంటే మా క్లాస్లో ఆయన క్లాస్ చెప్తుంటే మొత్తం 4 క్లాసులకి ఆయన గొంతు వినబడేది అనమాట. ఆయన వస్తే మొత్తం ఫ్లోర్ అంతా కూడా కామ్ అయిపోయేవారు. భయం ఆయన దగ్గర. నా ఎదురుగా కూర్చున్నారు. అటువంటి గురువరేంద్రులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఉన్నందుకు చాలా సంతోషం. ఆయన ఉంటుండగానే ఈ యొక్క ప్రదేశంకి వచ్చి నేను మాట్లాడడం చాలా సంతోషిస్తున్నాను. అయితే నా జన్మతః గురువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నా తల్లిదండ్రులే. నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా చిన్ననాటి నుండి కూడా ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ముందు పిల్లలకి టీచ్ నాన్న మంచినీళ్ళు తాగుతారంటారు. నువ్వు మరేం తేపు ఇంటికి వెళ్ళిపోనాయన అని హాస్పిటల్కి వెళ్ళగానే నాకు బావగారు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇదేమిటి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా నన్ను పంపించడానికి ఇష్టపడటం లేదు. నాకు ఆల్రెడీ ఇంటర్వ్యూకి నేను ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఢిల్లీ నోయిడాలో నేను వెళ్ళాలనేసరికి ఇంట్లో ఇంకా ఆడపిల్లలు చాలా చాలా మంచి స్థానాలకు వెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా ఉద్యోగంలో బాగా సెట్ అయిన తర్వాత వారికి కూడా ఎంత వీలుంటే అంత సపోర్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఒకే ఒక విషయం, నేను డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలు ఎక్కడైతే ఏడుస్తారో ఆ దేశం మాత్రం గెలుపుకు వెళ్ళలేదు. అయితే ఈ దేశానికి వెన్నెముక రైతైతే ఈ దేశానికి గుండె మాత్రం ఆడపిల్లే. అటువంటి ఈ 2 మాటలు మీకు చెప్పుకోవడం చాలా గర్విస్తూ ఈ యొక్క
స్పీచ్ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పణం. ధన్యవాదం గురుజీ. థ్యాంక్ యూ. సంబంధించి నా పేరు మరాఫ్ నాయుడు. ఇప్పుడు మన మహిళా మనులందరి కోసం ఒక సాంగ్. నీ విలువ మగువా మగువా నీ సానానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అదుపుని రవ్వంట అనే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, దానికి తెలుసా నీ విలువ అంతులేని నీ సమాంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూప. ఉపాధ్యాయులు కోట అప్పల నరసయ్య గారికి పాదాభివందనం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది గత 6 నెలలుగా ప్లీజ్ ఒకసారి వినండి అందరూ, ఎందుకంటే ఈ తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేం, మన మాట మనం వెళ్ళలేం. నాకు అవకాశం దొరికింది, ఒక్క 2 నిమిషాలు అంతే, కొద్ది ఓపిక వినండి. 4 ఉన్నంత వరకు నేను చెప్తాను, నాకు తెలిసింది. కేవలం నేనేం ప్రిపేర్ కాలేదు, జస్ట్ 2 మినిట్స్ నాకు అనిపించింది చెప్పాలని వచ్చాను, ప్లీజ్. అయితే గత 6 నెలలుగా మేము అంటే మన అందరం కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించుకొని దాన్ని కార్యరూపం దాల్చడంలో ఒక్కొక్క ఘటన అనేది అందరికీ తెలుసు. అయితే మనలో చాలా కొద్ది మందిగా తెలుసు వాళ్ళు యాక్చువల్గా గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారనేది. దానిలో ముఖ్యంగా ఇప్పుడు శివునాయుడు కావచ్చు, శ్రీనివాసరావు కావచ్చు, త్రినాథ్ బాబు కావచ్చు, రామకృష్ణ, పాల్ జయరామ్ అండ్ మరో ఈ 3-4 పేరు పేరునే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. వాళ్ళు చాలా కష్టపడి, అయితే మనం ఏ విధంగా మనం మోరల్లీ సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తాం, ఎనీహౌ. బట్ గ్రౌండ్లో ఈ రోజుల్లో డబ్బు కంటే విలువైంది అందరికీ సమయం అనమాట, అది అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ఎంతో అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించి, అంటే మనందరి కోసం కేటాయించి ఒక్కొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ఒక ఎగ్జాంపులరీ. నేను చాలా ప్రోగ్రామ్స్ చూశాను, నేను చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. నేను ఆర్మీలో చేస్తున్నాను. అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఈవెన్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్ని వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఎక్కడ కూడా ఐ థింక్ 8:30కి మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ 11కి ప్రారంభమైంది. ప్రారంభం అయినప్పటి నుండి ఎక్కడ కూడా ఏం బోర్ అనేది అనిపించకుండా ఎంతో చక్కగా, ఎంతో ఆర్గనైజ్డ్గా, ఎంతో ఎనర్జెటిక్గా వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం అనేది చాలా ప్రశంసనీయం. ఒక్కసారి వాళ్ళ కోసం, పర్టికులర్లీ వాళ్ళ కోసం ఒక్కసారి మీరందరూ కరతాల దోమలతో ఒకసారి వాళ్ళని వాళ్ళ జోష్ నింపుతారని నేను కోరుకుంటాను. మరొక విషయం ఏంటంటే మీరందరూ, అదే ముఖ్యంగా మన ఆడపిల్లలందరూ ఓకే, జెంట్స్ అనేది మనని మనం తీసుకుంటాం, బట్ వాళ్ళు ఇంత దూరం నుండి ఇంత వేడిలో తన కుటుంబానికి సముదాయించి ఇంత టైం తీసుకొని ఇంత కష్టపడి మన కోసం ఇంతవరకు వచ్చారమ్మా. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మనందరం కలిసి ఒక కుటుంబంలా, ఒక సంతోషంగా కలిసి ఉందాం. మనం ఈ రిలేషన్షిప్ని ఇలాగే ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా ఫాలో చేసుకుందాం. ఇప్పుడిప్పుడే కొంతమంది మాట్లాడదాం అనుకున్నాం, ఇప్పుడు ఇది స్టార్టింగ్, అంటే 30 years బ్యాక్ ఫినిష్ అయిపోయింది, బట్ వీఆర్ స్టార్టెడ్ అగైన్. మనం మరోసారి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుండి ప్లీజ్ ఇదేది ఫినిష్ అవ్వకుండా ఒక ఫ్యామిలీలో మనం కలిసి ఉందాం. ఈవెన్ మన ఫ్యామిలీ ప్రోగ్రామ్ కావచ్చు, ఎనీహౌ మనం ఒకరినొకరు కలిసి ఉంటూ ఒక బాండింగ్ ఉంటుందని నేను ఆశిస్తూ ఇక్కడితో నేను విరమించుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇంతవరకు ఉండడం అంటే గ్రేట్, యూ ఆర్ వెరీ గ్రేట్ లీడర్. మరి ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను, కాబట్టి మీరు ఎంత ఎండలో ఎంత వేడిలో మీరు ఎంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాసి ఆడపిల్లలు ఇప్పుడు తెచ్చి అమౌంట్ ఇచ్చేశారు. అంటే మన శివనాయుడు శ్రీనివాస్ చెప్పాడు మాట, ఏంటని ఇలాగ డబ్బులు కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంటే చాలు అనుకుంటే ఇంకా మాట అన్నాడు శివనాయుడు శ్రీను. అప్పుడు ఆల్రెడీ 3 ఆడపిల్లలు తెచ్చి ఇచ్చారన్నమాట డబ్బులు. అంటే ఇది పెళ్ళి కాదు, ఏం కాదు, మన కార్యక్రమం. దీనికి ఏంటంటే మనం ఎవరికి అడగలేము, అలాగని నో అని. కాబట్టి ఎవరికైనా సరే కొంచెం ఆర్థిక పరంగా పరిస్థితి బాగోలేకపోతే ఏ పోతుందో మనం చెప్పాం. దయచేసి ఎంతవరకు ఎవరైనా కంట్రిబ్యూషన్ అమౌంట్ ఇవ్వలేకపోతే ఒకసారి అవకాశం ఉంటే అక్కడ 2 స్తంభాలు 2 స్కాన్లు పెట్టాను, మనకు బాగుపడుకుంటాయి. లేదంటే కన్సల్ట్ పెట్టేయండి. ధన్యవాదాలు.